మీ విండో పీసీని డైలీ యూస్ చేస్తారు కదా, కానీ మైక్రోసాఫ్ట్ హైడ్ చేసిన ఈ 50 సీక్రెట్ షార్ట్కట్స్ ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఈ వీడియోలో నేను కంప్లీట్గా అవన్నీ చూపిస్తాను. ఈ వీడియో తర్వాత మీ ప్రొడక్టివిటీ 2x అవుతుంది. లాస్ట్లో చూపించే ఫ్యూచర్స్ మాత్రం ఎవ్రీ విండో యూసర్స్కి గ్యారంటీ తెలియాలి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ షార్ట్కట్ వచ్చేసి క్లిప్ బోర్డ్. మన ఫోన్లో జనరల్గా క్లిప్ బోర్డ్ ఉంటుంది కదా, ముందు కాపీ చేసుకుని పేస్ట్ చేయడానికి. అలా కంప్యూటర్లో నువ్వు ఒకవేళ కాపీ చేసుకుని తర్వాత పొరపాటున వేరేది ఏమైనా కాపీ చేసుకుంటే నువ్వేం చేస్తావు అంటే సింపుల్ కానీ Windows+V నొక్కండి. అప్పుడు మీకు క్లిప్ బోర్డ్ అయితే వస్తుంది అన్నమాట. రెండోది వచ్చేసి స్నాప్ లేఅవుట్. దీనికోసం షార్ట్కట్ వచ్చేసి Windows+Z క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మినిమైజ్ ఎలా చేయమని, వేరే కానీ అలా ఇలాగా నీకని. ఇంకోటి వచ్చేసి స్నాప్ లెఫ్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే Windows+ ఏదో ఒక యారో బటన్ క్లిక్ చేయండి. స్నాప్ లెఫ్ట్ కాబట్టి Windows+ లెఫ్ట్కి ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అదే Windows+ రైట్ యారో ప్రెస్ చేస్తే రైట్ సైడ్కి వెళ్తుంది ట్యాబ్. అదే Windows+ అప్కి ప్రెస్ చేస్తే పైకి మినిమైజ్ అవుతుంది మీ ట్యాబ్. అదే విండో వచ్చేసి టాస్క్ బార్. దీనికోసం Windows+ ట్యాబ్ క్లిక్ చేస్తే మనం ట్యాబ్స్ చూడొచ్చు అనమాట, మనం ఏ ట్యాబ్స్ ఓపెన్ చేసామని. ఇంకోటి వచ్చేసి క్రియేట్ వర్చువల్ డెస్క్టాప్. దీని షార్ట్కట్ వచ్చేసి Control+D. చూసారా కింద క్రియేట్ అవుతుంది మనకి డెస్క్టాప్స్, తోడు, ఫోర్త్. ఇలా మనం కొత్త డెస్క్టాప్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ షార్ట్కట్. ఇంకోటి వచ్చేసి స్విచ్ వర్చువల్ డెస్క్టాప్. దీనికోసం Control యారో బటన్. మనం ఇప్పుడు కింద చూసారా 1 2 3 అని మనం షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 ఇలా షిఫ్ట్ అవ్వచ్చు అన్నమాట షార్ట్కట్. ఇంకోటి వచ్చేసి క్లోజ్ వర్చువల్ డెస్క్టాప్. ఇందాక మనం ఓపెన్ చేసాం కదా 4 డెస్క్టాప్లు, అయ్యాయి క్లోజ్ చేయొచ్చన్నమాట ఈ షార్ట్కట్తో. దీనికోసం Control+F4 క్లిక్ చేస్తే మీకు కింద చూసారా ఒకటి క్లోజ్ అవుతుంది. ఇలా మనం క్లోజ్ చేయొచ్చు అన్నమాట డెస్క్టాప్స్. ఇంకోటి ఏమో వాయిస్ టైప్. మన ఫోన్లో ఎలాగైతే మనం కీబోర్డ్లో సైడ్ వాయిస్ నొక్కి వాయిస్ ద్వారా మనం ఎలా మెసేజ్ పంపుతామో అలాగే దీంట్లో కూడా మనం వాయిస్ టైపింగ్ చేయొచ్చు. వాయిస్ టైపింగ్ చేయాలంటే Windows+H క్లిక్ చేయండి. హాయ్ మైక్ టెస్టింగ్, ఫాలో అవర్ ఛానల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకోటి వచ్చేసి ఎమోజీ కీబోర్డ్. మనం ఫోన్లో ఎమోజీస్ సింపుల్గా కింద క్లిక్ చేస్తే మనకి ఎమోజీస్ అన్ని ఈజీగా వస్తాయి. దీంట్లో అలా రావాలంటే దీని షార్ట్కట్ వచ్చేసి Windows+డాట్. చూసారా ఇక్కడ వచ్చింది. ఇలా మనం ఈజీగా మనకు కావాల్సిన ఎమోజీ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఓపెన్ సెట్టింగ్స్. దీనికోసం Windows+I క్లిక్ చేస్తే మీ సెట్టింగ్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి క్విక్ సెట్టింగ్స్ Windows+A. ఇక్కడ మనకి క్విక్ బార్ అయితే క్విక్ ప్యానల్ అయితే ఓపెన్ అయింది చూసారా ఈ షార్ట్కట్కి. ఇంకోటి వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్. ఇప్పుడు వరకు తెలిసిన షార్ట్కట్స్ ఎన్ని ఉన్నాయి కామెంట్లో చెప్పండి. నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి జెన్యూన్ విండో టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండింగ్లో ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ సెంటర్ Windows+N క్లిక్ చేస్తే మన పైన ఫోన్లో ఎలా నోటిఫికేషన్ ప్యానల్ వస్తుందో అలాగే ల్యాప్టాప్ నోటిఫికేషన్ ప్యానల్ అయితే మనం చూడగలం. ఇంకోటి ఏమో సెర్చ్, డైరెక్ట్ సెర్చ్ చేయడానికి అనమాట. దీనికోసం Windows+S క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెర్చ్ బార్ వస్తుంది చూసారా, ఇలా మనం డైరెక్ట్ సెర్చ్ బార్ షార్ట్కట్ అనమాట ఇది. ఇంకోటి వచ్చేసి ఫైల్ ఎక్స్ప్లోరర్. దీనికోసం Windows+E క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీ కంప్యూటర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి రన్ డైలాగ్. దీని షార్ట్కట్ వచ్చేసి Windows+R క్లిక్ చేస్తే మనకి ఈ రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాక్ పీసీ. మనం జనరల్గా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో నుంచి అయినా కాలేజీలో నుంచి అయినా సింపుల్గా Windows+L క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ లాక్ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు నేను రికార్డ్ మోడ్లో ఉన్నాను కాబట్టి లాక్ అవ్వదు. ఇంకోటి వచ్చేసి పవర్ యూసర్ మెనూ. దీని షార్ట్కట్ వచ్చేసి Windows+X. ఇది క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ మనకి వచ్చింది కదా పవర్ యూసర్ మెనూ. ఈ షార్ట్కట్ ద్వారా ఈ పవర్ యూసర్ మెనూ మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనం ఎప్పుడైనా ఏమైనా ట్యాబ్లో ఉన్నప్పుడు మనం Control+D క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ మినిమైజ్ అయితే అవుతుంది అనమాట. ఇంకో షార్ట్కట్ వచ్చేసి మినిమైజ్ ఆల్ అప్సెట్ యాడ్ టు ట్యాబ్. ఇప్పుడు నేను వాట్సాప్లో ఉన్నాను. ఇప్పుడు వాట్సాప్ క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నేను Windows+Home క్లిక్ చేస్తే మనకి ఈ ట్యాబ్స్ అన్నీ ఒకేసారి మినిమైజ్ అయితే అవుతుంది. ఇంకోటి వచ్చేసి మూవ్ విండో టు అదర్ మానిటర్. దీని షార్ట్కట్ వచ్చేసి Shift యారో కీస్. అంటే మీరు ఎప్పుడైనా ఏమైనా స్క్రీన్స్కి కనెక్ట్ చేస్తే మానిటర్స్ అన్నీ ఇది ఈ షార్ట్కట్ యూస్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏమో ప్రాజెక్ట్ స్క్రీన్. దీని షార్ట్కట్ వచ్చేసి P.
ఇక్కడ మనకి డైరెక్ట్ సెట్టింగ్స్లో వెళ్ళకుండా ఇక్కడే మనం మన వేరే స్క్రీన్స్కి ఎలా ప్రాజెక్ట్ చేయాలని చూపిస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి వైర్లెస్ డిస్ప్లే కాస్టింగ్. మన ల్యాప్టాప్ నుంచి టీవీకి ఎలా కనెక్ట్ చేయాలి లేదా ఏమైనా మానిటర్కి కనెక్ట్ చేయాలన్నా వైర్లెస్గా. దీని షార్ట్కట్ వచ్చేసి విండో కే. ఇక్కడ చూసారు, ఇక్కడ వచ్చింది. ఇలాగా మనం దేనికి కాదో దానికి వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి విడ్గెట్. దీనికోసం విండో ప్లస్ డబ్ల్యూ మనకి ఇలా విన్గెట్ అయితే వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఎక్స్బాక్స్ గేమ్ బార్. దీని షార్ట్కట్ వచ్చేసి విండో ప్లస్ జీ. మనం చూసారా, ఇది ఓపెన్ అయింది మనకి ఎక్స్బాక్స్ గేమ్ బార్. ఇంకోటి వచ్చేసి స్క్రీన్ షాట్ విండో షిఫ్ట్ ఎస్. ఇలా మనం స్క్రీన్ షాట్ అయితే తీయగలమాట. ర్యాక్ చేసుకుని మనం ఎక్కడ కావాలో అక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోగలం. ఇంకోటి వచ్చేసి టాస్క్ మేనేజర్. ఎప్పుడైనా జనరల్గా మన ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు ఏమైనా అప్లికేషన్ డిస్టర్బ్ చేసినా హ్యాంగ్ అయినా అప్లికేషన్ వెంటనే క్లోజ్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట ఈ టాస్క్ మేనేజర్. దీని షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్. చూసారా, మన టాస్క్ మేనేజర్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఏ యాప్స్ రన్ అవుతున్నాయి యాక్టివ్గా అని చూపిస్తుంది. చూసారా, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్న టూలు, బ్రౌజర్ ఒకటి, ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి అనమాట. మీకు ఏమైనా అక్కర్లేదంటే జస్ట్ అది క్లిక్ చేసి పైన అన్టాస్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సరిపోద్ది. ఆటోమేటిక్గా యాప్ క్లోజ్ అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైనా హ్యాంగ్ అయినప్పుడు ఇలా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏమో, ఎప్పుడైనా మీరు ఫైల్ రీనేమ్ చేయాలనుకున్నారంటే ఆ ఫైల్ క్లిక్ చేసి F2 క్లిక్ చేస్తే ఫైల్ రీనేమ్ అయితే చూపిస్తుంది అనమాట. ఫైల్ సెర్చ్ చేసుకొని F2 నొక్కితే ఇలాగ ఫైల్ రీనేమ్ అయితే మనం చేయగలం. ఇంకో షార్ట్కట్ వచ్చేసి, ఎప్పుడైనా మీ కంప్యూటర్ రీఫ్రెష్ చేయాలంటే జస్ట్ F5 క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ రీఫ్రెష్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కొత్తగా ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నారంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ క్లిక్ చేస్తే ఇంకోండి మీకు కొత్తగా ఫోల్డర్ అయితే క్రియేట్ అయి ఉంది. ఇలా ఈజీగా మనం ఫోల్డర్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలా మాన్యువల్గా క్రియేట్ చేయకుండా మనం ఫోల్డర్ జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ క్లిక్ చేస్తే మనకు ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి అడ్రస్ బార్ అనమాట. ఎప్పుడైనా మనం డైరెక్ట్ మనం Alt+D క్లిక్ చేస్తే ఇలాగా మనకి అడ్రస్ బార్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ మనం ఈజీగా ఏం కావాలి ఇక్కడ టైప్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి రిలయబిలిటీ మానిటర్. దీనికోసం మీరు ఏం చేస్తారంటే విండో ప్లస్ ఆర్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమైనా టైప్ చేస్తారంటే perform/re. ఇలా నేను చూపించినట్టు క్లిక్ చేశారంటే దీన్నే రిలయబిలిటీ మానిటర్ అంటారు. ఇక్కడ మనం ఏమేమి మనకి సిస్టమ్ ఇష్యూస్ వచ్చినాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది. వార్నింగ్స్, ఇక్కడ రెడ్ ఇండికేషన్, వార్నింగ్ ఇండికేషన్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. ఇవన్నీ అప్లికేషన్ ఫెయిల్యూర్స్, విండో ఫెయిల్యూర్స్, వార్నింగ్స్, ఇన్ఫర్మేషన్స్ అన్ని ఈజీగా ఇక్కడ నుంచి చెక్. అలాగే ఇక్కడ నుంచి మనకి ఏ అప్లికేషన్స్ క్రష్ అయినాయి, లేకపోతే ఏ అప్లికేషన్స్ ఫెయిల్డ్ అయినా ఓపెన్ అవడానికి, లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ ప్రెజర్ పెడుతున్నాయా మన విండో సిస్టమ్ మీద, ఇవన్నీ ఇక్కడైతే మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి రీసోర్స్ మానిటర్. దీనికోసం విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో మనం రీమోన్ అని నేను చూపించినట్టు క్లిక్ చేస్తే మనకి రీసోర్స్ మానిటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మన పీసీ యూసేజ్ కానీ మన డెస్క్టాప్ యూసేజ్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి సిస్టమ్ కాన్ఫిగరేషన్. దీనికోసం మళ్ళీ విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి దాంట్లో MS కాన్ఫిగ్ అన్నీ చూపించినట్టు క్లిక్ చేయండి. ఇక్కడ మన విండో సిస్టమ్ కాన్ఫిగరేషన్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం లోడ్ చేయొచ్చు మన బూట్స్ కానీ మన సర్వీస్ స్టార్టప్ అప్లికేషన్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి MS Info 32 అని క్లిక్ చేసి ఓకే చేయండి. దీంట్లో మన సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అని తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, కాంపోనెంట్, ఇలా మనం మన OS నేమ్ ఏంటి, వెర్షన్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్, మోడల్, టైపు, ఇలాగ అన్నీ మనం దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి డిస్క్ మేనేజ్మెంట్. దీనికోసం విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి నేను చూపించినట్టు టైప్ చేయండి. wmgmt.ms అని నేను చూపించినట్టు ఎంటర్ చేయండి. అప్పుడు మనకి డివైస్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం డ్రైవ్స్ చెక్ చేయొచ్చు, ఏమేమి పోర్ట్స్ కనెక్ట్ అయినా మన కంప్యూటర్కి ఇవన్నీ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట. అలాగే డ్రైవ్ అప్డేట్స్ కూడా చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి సర్వీస్. దీనికోసం విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి services.msc అని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మన కంప్యూటర్ సిస్టమ్ యూస్ అయ్యే సర్వీసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. అప్లికేషన్స్ రన్ చేయడానికి, బ్లూటూత్ సర్వీసెస్, యూసర్ ఎక్స్పీరియన్స్, ఇలా డివైస్ కావాల్సిన సర్వీసెస్ సంబంధించినవి ఇక్కడైతే లిస్ట్ అవుట్ అవుతాయి అనమాట. ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ మేనేజ్మెంట్. దీనికోసం విండో ప్లస్ ఆర్ క్లిక్ చేసి mgmt.msc అని ఎంటర్ చేయండి. ఇక్కడ మన కంప్యూటర్ మేనేజ్మెంట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మన పర్ఫార్మెన్స్ కానీ, డివైస్ మేనేజర్ కానీ, స్టోరేజ్, డిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ మనం అయితే ఇక్కడ నుంచి
చేంజ్ చేయొచ్చు, అలాగే చెక్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి లైవ్ క్యాప్షన్. ఎప్పుడైనా మీరు ఏమైనా మీటింగ్స్లో ఉన్నా లేదంటే ఏమైనా వీడియో చూస్తున్నా డైరెక్ట్ లైవ్ క్యాప్షన్స్ కావాలంటే జస్ట్ విండో కంట్రోల్ ఎల్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు లైవ్ క్యాప్షన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు అగ్రీ అయిన తర్వాత మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దానికి ఆటోమేటిక్ రియల్ టైమ్ క్యాప్షన్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి యాక్సెసిబిలిటీ సెట్టింగ్. దీని షార్ట్కట్ వచ్చేసి విండో ప్లస్ యూ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట. మీకు ఎప్పుడైనా మీ కీబోర్డ్ పనిచేయలేకపోయినా మీరు ఏం చేస్తారు, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ చేయాలి. దానికోసం మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి కీబోర్డ్ అని సెర్చ్ చేస్తారా? అలా కాకుండా నేను చెప్పి షార్ట్కట్ వాడండి. దీనికోసం విండో కంట్రోల్ ఓ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. కంట్రోల్+A క్లిక్ చేశారంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి అనమాట. ఎలాగైనా మీరు ఎప్పుడైనా ఏమైనా అన్నీ సెలెక్ట్ చేయాలనుకున్నారంటే ఫైల్ మేనేజర్లో అయినా దేంట్లో అయినా ఈజీగా మీరు జస్ట్ ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి కంట్రోల్+A క్లిక్ చేస్తే అలా అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం కాపీ కావాలంటే కాపీ, లేకపోతే పేస్ట్ కావాలంటే పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట. మీ ల్యాప్టాప్లోని HDR యాక్టివేట్ చేయాలంటే ఈ షార్ట్కట్ యూస్ చేయండి. విండో ఆల్ట్ బి క్లిక్ చేస్తే మనకి HDR అయితే ఓపెన్ అవుతుంది. మీరు విండో+C క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నట్టు పర్సనలైజేషన్ సెట్టింగ్స్లోని. ఇక్కడ నుంచి మనం ఈజీగా మన డెమో, మన ఫౌంట్ ఈజీగా చేంజ్ అయితే చేసుకోవాలి. Alt+F4 కంట్రోల్+N క్లిక్ చేస్తే న్యూ విండో బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు Alt+Tab క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఓపెన్ చేసిన ట్యాబ్స్ షిఫ్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఏ ట్యాబ్ కల్లా ఆ ట్యాబ్లోకి వెళ్ళి వదిలేస్తే ఆ ట్యాబ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఏమైనా డాక్యుమెంట్ ప్రింట్ చేయాలన్నా, ప్రింట్ రివ్యూ చెక్ చేయాలన్నా జస్ట్ మీరు కంట్రోల్+P క్లిక్ చేస్తే మీకు ప్రింట్ రివ్యూ ప్లస్ ప్రింట్ ఆప్షన్ అయితే మీకు డిస్ప్లే అయితే అవుతుంది. ఒకవేళ మీరు స్క్రీన్ జూమ్ చేయాలనుకుంటున్నారంటే జస్ట్ మీరు విండో బటన్ ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే మనకి జూమ్ అయితే అవుతుంది. మైనస్ క్లిక్ చేస్తే విండో మైనస్ మనకి జూమ్ అవుట్ అయితే అవుతుంది. విండో ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. విండో మైనస్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. మీరు ఏమైనా ఫోల్డర్ కానీ ఏమైనా ఫైల్ కానీ డిలీట్ చేయాలనుకుంటున్నారంటే అది రీసైక్లింగ్ పిన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వాలనుకుంటే జస్ట్ మీరు ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని Shift+Delete క్లిక్ చేస్తే అది పర్మనెంట్గా అయితే డిలీట్ అవుతుంది. రీసైక్లింగ్ పిన్లోకి కూడా వెళ్ళదనమాట. జస్ట్ Shift+Delete క్లిక్ చేస్తే పర్మనెంట్గా ఇంకొచ్చి ఇక్కడ చూస్తారు కదా, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్, ఇది మన రీసైక్లింగ్ పిన్లోకి కూడా వెళ్ళదనమాట. ఇంకో షార్ట్కట్ వచ్చేసి మీరు ఏదైనా అప్లికేషన్ కానీ ఏమైనా ఫోల్డర్ కానీ దాని ప్రాపర్టీస్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏమి కావాలో సెలెక్ట్ చేసుకొని జస్ట్ Alt+Enter క్లిక్ చేయండి. అప్పుడు మీకు ప్రాపర్టీ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అసలు ఏంటది, ఎంత GB ఉంది, ఎంత MB ఉంది, ఇలాగా జస్ట్ మనకి చూపిస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడు బ్రౌజర్ క్లిక్ చేసి నేను Alt+Enter క్లిక్ చేస్తే చూసారా మనకు ప్రాపర్టీ ట్యాబ్ అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది. అలాగా ఫైల్ మేనేజర్లో కూడా ఏమైనా ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లోకి వెళ్ళి నేను Alt+Enter క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ సైజ్ ఎంత, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి దాంట్లోని ఏంటి ఇవన్నీ అని వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ లేఅవుట్. మన కీబోర్డ్ లాంగ్వేజ్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ దీనికోసం Window+Spacebar క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మనకి ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇలా మనం లాంగ్వేజ్ అయితే స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ వెళ్ళి వదిలేస్తే ఆ లాంగ్వేజ్ అయితే ఈ 50+ షార్ట్కట్స్లో మీకు ఆల్మోస్ట్ బాగా యూస్ఫుల్ అనిపించిన షార్ట్కట్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అండ్ విండో టెక్ హ్యాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. See you on next video. Thank you.